హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వెన్నీస్ కిచెన్. అన్నింటికంటే ముందుగా మీ అందరికీ విష్ యూ అ మేరీ క్రిస్మస్. క్రిస్మస్ అంటే కేక్లు, బహుమతులు, చిన్నపిల్లలకైతే చాక్లెట్స్. ఎక్కువగా అందరూ అనుకునే క్రిస్మస్ అయితే ఇదే. కానీ నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో చాలా మందికి తెలియదు. నార్మల్గా క్రిస్మస్ అనగానే ప్రతి ఇంట్లో కేక్ని ప్రిపేర్ చేసుకుంటారు. ఈ వీడియోలో నేను కూడా ఒక మంచి కేక్ రెసిపీని మీతో షేర్ చేస్తూ అసలైన క్రిస్మస్ అంటే ఏంటి, ఎందుకు జరుపుకోవాలి అనేది మీతో షేర్ చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ముందుగా ఒక పెద్ద సైజ్ మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిపైన ఒక జల్లెడను ఉంచుకొని అందులోకి 2 కప్పుల దాకా మైదా పిండిని తీసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కోకోవా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి చక్కగా జల్లించుకోండి. అసలైతే మీరు కేక్ని ఎంత క్వాంటిటీలో చేస్తున్నారో దాన్ని బట్టి పిండిని తీసుకోండి. ఇప్పుడు పిండిని తీసుకున్న క్వాంటిటీని బట్టి మిగతా పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను తీసుకున్న పిండిలో చెత్తేమీ లేదు, కానీ ఇలా మనం జల్లించి తీసుకోవడం వల్ల మనం కేక్ని చేస్తున్నప్పుడు కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది, కాబట్టి జల్లించడం చాలా అవసరం. ఇలా జల్లించడం పూర్తయిన తర్వాత ఒకసారి విస్కర్ సహాయంతో దీన్నంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగానే మిక్సీ పట్టి తీసుకున్న 1 కప్పు పంచదారని జల్లించి తీసుకోవాలి. ఇక్కడ మనం చేయబోతున్న కేక్ రెసిపీ కోసం మనం తీసుకున్న 2 కప్పుల మైదా పిండికి 1 కప్పు పంచదార అయితే సరిగ్గా సరిపోతుంది. ఇలా ఈ పంచదార పొడినంతా కూడా జల్లించుకొని తీసుకున్న తర్వాత ఒకసారి దీన్ని చక్కగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అంటే పల్లి నూనె లాంటివి కాకుండా ఎలాంటి ఫ్లేవర్ లేని రిఫైన్డ్ ఆయిల్ అయితే బాగుంటుంది. ఇలా ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ని వేసుకున్న తర్వాత దీన్నంతా కూడా చక్కగా మిక్స్ చేసుకోండి. ఇలా ఆయిల్ని వేసి మిక్స్ చేసుకొని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కాచి చల్లార్చి పెట్టుకున్న పాలను వేసుకుందాం. ఇక్కడ నేను 1 కప్పున్నర పాలను తీసుకున్నాను. పాలనేవి అస్సలు వేడిగా ఉండకుండా పూర్తిగా చల్లారినవైతేనే బాగుంటుంది. ఇక్కడ మనం తీసుకున్న పాలను ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ చక్కగా కలుపుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకొని తీసుకున్న ఈ బ్యాటర్లోకి ఇప్పుడు 2-3 చిటికెళ్ళ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ చాక్లెట్ ఎసెన్స్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ ఉప్పు అనేది టోటల్గా ఆప్షనల్. అలాగే చాక్లెట్ ఎసెన్స్ కనుక మీ దగ్గర లేకపోతే వెనిలా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు బ్యాటర్ టైట్గా అనిపిస్తే కొంచెం పాలను వేసుకొని కలుపుకోండి. ఈ రెసిపీలో వేసుకోవడం కోసం మీ దగ్గర ఎటువంటి ఎసెన్స్ లేకపోయినా పర్లేదండి, యాలకుల పొడి వేసుకున్న కేక్ చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి బ్యాటర్ అంతా కూడా చక్కగా కలుపుకున్న తర్వాత ఒకసారి చూడండి. ఇక్కడ నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ని నీళ్ళలో చక్కగా నానబెట్టుకొని తీసుకున్నాను. ఇందులో మీరు చూడొచ్చు కాజు, బాదం, కిష్మిష్ ఇవి 3ని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి వేసుకుంటున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్తో పాటే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల గ్రీన్ కలర్ టూటీ ఫ్రూటీ, అలాగే 2 టేబుల్ స్పూన్ల రెడ్ కలర్ టూటీ ఫ్రూటీని కూడా వేసుకోండి. ఇక్కడ మనం ప్రిపేర్ చేసేది క్రిస్మస్ కేక్ కాబట్టి ఇందులో ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్, టూటీ ఫ్రూటీస్ ఉండాల్సిందే. ఇలా డ్రై ఫ్రూట్స్ని వేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ అంతా కూడా చక్కగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ చూడండి, కలుపుతుంటే బ్యాటర్ టైట్గా ఉంది కదా, సో నేను ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పాలను వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు కూడా ఇలా కలుపుతుండగా బ్యాటర్ టైట్గా అనిపిస్తే మీరు కూడా కొంచెం పాలని చేర్చుకుంటూ కలుపుకోండి. ఎక్స్ట్రా పాలను యాడ్ చేసే ప్రతిసారి ఎక్కువగా వేసుకోకుండా 1 లేదా 2 టేబుల్ స్పూన్ల పాల వరకే వేసుకోండి. ఎందుకంటే కేక్ బ్యాటర్ లూజ్గా ఉంటే గనక కేక్ సరిగ్గా బేక్ అవ్వదు. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని పక్కన ఉంచుకొని మనం ముందుగానే గ్రీస్ చేసి పెట్టుకున్న కేక్ మౌల్డ్ని తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కేక్ బ్యాటర్ని వేసుకొని పైనుండి టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేయండి. బ్యాటర్ని మౌల్డ్లోకి వేసుకునే ముందు బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఈ బ్యాటర్ వేసుకున్న మౌల్డ్ని 2-3 సార్లు ట్యాప్ చేసుకోండి. ఈ కేక్ రెసిపీని నేను అవన్లో కాకుండా స్టవ్ పైనే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను ఒక పెద్ద సైజులో ఉన్న వెడల్పాటి పాత్రను మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ ప్రీహీటెడ్ పాత్రలోకి మన కేక్ మౌల్డ్ని సరిగ్గా పెట్టుకొని కేక్ బేక్ అవుతుండగా ఈ పాత్రలో నుండి ఏమాత్రం కూడా గాలి అనేది బయటికి వెళ్లకుండా దీనిపైన చక్కగా మూత పెట్టుకొని మంటను లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ 40 నుండి 50 నిమిషాల వరకు ఈ కేక్ని బేక్ చేసుకోండి. కేక్ని ఏమాత్రం మాడిపోనివ్వకుండా మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఇలా పూర్తిగా బేక్ చేసుకొని తీసుకోవాలి. ఇలా చక్కగా బేక్ అయిన కేక్ని స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి దింపేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన కేక్ని మౌల్డ్లో నుండి బయటికి తీసి చూసినట్లయితే ఇక్కడ చూడండి, అస్సలు మాడకుండా ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో. ఇప్పుడు
సర్వలోక పాపములను తన మీద మోసుకొని సిలువలో మరణించుటకు ఈ భూమి మీదికి మానవ రూపంలో వచ్చిన నజరేయుడగు యేసు అను అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్ అంటూ ఆ మహనీయుని జన్మదినాన్ని సంతోషంగా జరుపుకోండి. మరి ఈ క్రిస్మస్ మనందరి జీవితాలలో ఒక మంచి ఆశీర్వాదకరమైన బహుమానంగా ఉండేలాగున ఆయన మహాకృపను మన మీద ఉంచమని యేసువారిని ప్రార్థిద్దాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.